18వ తారీఖు జరిగింది. వాళ్ళకు రాయరాదు. నాగర్ కర్నూల్లో ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు చాలా వెనుకబడి ఉన్నారు. వాళ్ళకు ఫిర్యాదు పత్రం కూడా రాయరాదు. శ్రీయుత గౌరవనీయులైన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నాగర్ కర్నూలు గారికి నమస్కారాలు చేస్తూ తెలియజేయనది ఏమైనగా, కుమ్మెర మల్లికార్జున దేవస్థానం మేము మా కుటుంబ సభ్యులు కలిసి దైవ దర్శనానికి వెళ్ళిన సందర్భంలో మీరు తక్కువ జాతి అని మమ్మలను దర్శనానికి వద్దని కుమ్మెర జాతరలో మమ్మలను తిరస్కరించినారు. ఒకవేళ మీరు దర్శనం చేసుకోవాలంటే 100 రూపాయలు ఇవ్వాలని ఉంద్యాల శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేసిన దాని గురించి అయ్యా పై విషయంను పురస్కరించుకొని రాయరాక చూడు పురస్కరించుకొని తమరితో చేయు మనవి ఏమనగా, నేను అనగా చిలికేశ్వరం చంద్రకళ భర్త జంగయ్య చనిపోయిన్లు, కుమ్మెర గ్రామం మండలం జిల్లా నాగర్ కర్నూలు గారు తమరితో విన్నవించడము విషయము. పైన తెలిపిన శ్రీనివాసరెడ్డి గారు మేము దైవ దర్శనానికి పోతే మమ్మలను తక్కువ జాతి అని లేనిచో 100 రూపాయలు దర్శనానికి డిమాండ్ చేస్తూ మా ఆడవాళ్ళపై చెప్పరాని మాటలతో దుర్భాషలతో బోసిడీ లంజముండలు అంటూ నన్ను మరియు మా కుటుంబ సభ్యులను కొట్టి జడలు బట్టి క్రిందకు జాతరకు వచ్చిన జనాల ముందట బయటకు తోసివేసినారు. మా చిన్న కుమారుడు గణేష్ ఏమైంది అని అడగడానికి పోయినచో అతన్ని మొదట 4 కలిసి గణేష్ను కింద పడేసి ఉంద్యాల శ్రీనివాసరెడ్డి, ఎస్ మధు, శ్రీకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి, కన్నిరెడ్డి, పల్లె పవను, నరేషు, కుపేందర్ రెడ్డి మరియు ఇతరులతో కొబ్బరికాయలు అమ్మే రాడ్డును తీసుకొని పొడవడానికి పోతే తప్పించుకోగా ఉంద్యాల శ్రీనివాసరెడ్డి రూమ్ గోడ గుద్దుకొని అతడు కింద పడినచో అతనికి దెబ్బ తగిలినది. నన్ను కూడా తీసుకువెళ్ళి ఇద్దరిని కలిపి ఇష్టం వచ్చినట్లు కొట్టుకుంటూ నా చిన్న కొడుకు పెద్ద ఫోన్ను తీసుకొని నా యొక్క కమ్మలు మరియు వెండి గాజులు గుంజుకొని మమ్మలను దుర్భాషలాడుతూ కుమ్మెర గ్రామానికి వస్తే మిమ్మలను చంపుతామని బెదిరించినారు. సర్పంచ్ తూకార్ రామరెడ్డి గారు కొబ్బరికాయల రూమ్లో ఉండి కూడా మమ్మలను కొట్టించినారు మరియు మా ఇంటిని జేసీబీతో కూలగొడతామని బెదిరించినారు. మా చిన్న కోడలు నా కూతురు చిన్న పాప ముఖం చూసి వదిలేయండి అని బతిమాలుకుంటే కూడా చిన్న పాపను వారి కాళ్ళ దగ్గర పెట్టినచో ఏసు మధు కాళ్ళతో తన్నినారు. కావున మాకు ప్రాణభయం ఉన్నందున మేము కుమ్మెర గ్రామానికి పోవడానికి భయపడి నాగర్ కర్నూల్లో తలదాచుకున్నాము. వారిపై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. కావున మీరు మాపై దయించి న్యాయపరంగా విచారణ జరిపి మాకు న్యాయం చేస్తారని విజ్ఞప్తి చేయుచున్నాను. ఇట్లు చంద్రకళ జంగయ్య, కుమ్మెర గ్రామం, జిల్లా నాగర్ కర్నూలు. ఇది పరిస్థితి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అసలు మీరు ఏం చేస్తారు చెప్పుర్రి, మీ ఆలోచన ఏంది చెప్పుర్రి. అసలు నువ్వు అధికారంలోకి వచ్చినాక ఎన్ని దౌర్జన్యాలు, ఎన్ని అక్రమాలు, ఎంత హింస, ఇట్లా ఈ బీసీ ఎస్సీ ఎస్టీలను చంపడానికే నువ్వు గద్దెనెక్కినవా? 5 నెలలుగా కర్లా రాజేష్కు న్యాయం అందలే, ఆ కుటుంబానికి న్యాయం జరగలే. కర్లా రాజేష్ను సురేష్ రెడ్డి అనే ఎస్ఐ అత్యంత కిరాతకంగా కొట్టి లాకప్ డెత్ చేసిండు. ఇదే జూనియర్ డాక్టర్ లవణ్యను అత్యంత మానసికంగా హింసించి ఆమెను చంపేసిండు. ఇప్పుడు అదే జిల్లాలో చాకలి కులస్తుల మీద భయంకరమైన దాడి జరిగి 2 నెలల పాపను చంపిండు. ఓ మంత్రివి నువ్వే, ముఖ్యమంత్రివి నువ్వే, మరి నువ్వేం చేస్తానో? అసలు సిసలైన రజాకార్ల పాలన ఇప్పుడు నడుస్తుంది. విసునూరి రామచంద్రారెడ్డి దొర వారసుడు యనుమల రేవంత్ రెడ్డి దొర గారు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ఇప్పుడు చాకలి కులస్తులు విసునూరి రామచంద్రారెడ్డి దొరను తరిమినేసినట్టు ఇప్పుడు ఈ యనుమల రేవంత్ రెడ్డి దొర గారిని కూడా తరిమేయవలసిన సందర్భం ఏర్పడింది. ఆనాడు చాకలి ఐలమ్మ నడుముకు కొంగు కట్టి విసునూరి రామచంద్రారెడ్డి గుండెల మీద దన్నితే వాడు పత్త లేకుండా దేశం రాష్ట్రం దాటి పారిపోయాడు. మరి ఇప్పుడు ఇదే నాగర్ కర్నూలు జిల్లాలో కూడా జరిగిన ఘటన చాకలి కులస్తుల మీదనే. ఇప్పుడు అసలు సిసల్ రజాకార్ల పాలన నడుస్తున్నది. ఇప్పుడు తెలంగాణలో రెడ్లు కాంగ్రెస్ గొడుగు కింద
రజాకార్ల పాలన సాగిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు మాట్లాడాలి. మీరు చస్తున్నారా? మీరు మీ బొంద మీద మన్నుబడల్లా? ఒక్కడు మాట్లాడతలేరు. ఎందుకురా మీరు బతుకుండి? కర్ర రాజేష్ మీద దాడి జరిగితే వాళ్ళ కుటుంబాన్ని సంపాలని చూస్తే మాట్లాడలేదు. జూనియర్ డాక్టర్ లవణ్యను చంపితే మాట్లాడలేదు. ఇప్పుడు చాకలి కులస్తులను గుడిలోకి రానియకుండా ఓ చిన్న పాపను చంపి ఆ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేస్తే ఏకంగా కుటుంబం ఆ ఊరి నుండి పారిపోయి వేరే దగ్గర తలదాచుకుంటే కూడా మీరు మౌనం వహిస్తానంటే మీరు ఎవని ఓట్లతోటి గెలిచిండ్లు, ఎవని వంత పాడుతాన్లు, అసలు ఎవరి కోసం పనిచేస్తాన్లు? మిమ్మల్ని అసెంబ్లీకి పంపేం లాభం? నా అవసరంతో ఒక్కరిని అసెంబ్లీకి ఇప్పుడు పంపించిన నా కొడుకులారా సీఎంకు నిద్ర పట్టకుండా ఎద్దు. నేను ఎంతమంది పిసిసి అధ్యక్షుడు బీసీఏ, 4-5 మంత్రులు బీసీలే, 19 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు, 11 మంది ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, 23 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏం చేస్తాను మీరు? ఏం చేస్తాను? ఎవరి పాదాలకు మీరు మడుగులొత్తుతాను? మీ జాతి బిడ్డలను చంపుతాను రా. మీకు సిగ్గు లేకపోతే ఎట్లా? ఓ మీ జాతి బిడ్డను ఒకనేమో లాకప్ డప్ చేసిండ్లు, ఒక జాతి బిడ్డను ప్రేమతో పేరుతోటి వంచి మానసికంగా చంపేసిండ్లు. ఇప్పుడు మీ జాతి బిడ్డలను కులం తక్కువలారని బీసీలను కొట్టి చంపి వాళ్ళ ఊరే ఇడిచిపెట్టిపోయేటట్టు చేసిండ్లు. మరి మీరు ఏం చేస్తాను? మీకు మేము ఓట్లేసింది రేవంత్ రెడ్డి గారి పాదసేవలో తరిస్తూ మమ్మల్ని చంపమనా? అసెంబ్లీలో ఇవన్నీ మీరు చర్చకు పెట్టాలి. ఎందుకు రెడ్లు రెచ్చిపోతాను చెప్పాలి. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? అన్ని పార్టీల పగ్గాలు రెడ్ల జేబుల్లో ఉండాలన్నారు. అంటే పరోక్షంగా ఏం చెప్పిండు ఆయనే? అరే రాజ్యాన్ని మొత్తం కైవసం చేసుకోర్రి, రాజ్యం మీద మీరు ఎంత విచ్చలవిడి దౌర్జన్యాలు చేసినా నేను మీకు అందరికీ కావలిగా ఉంటానని పరోక్షంగా చెప్పినట్టే కదా. ఇప్పుడు అందుకే కదా ఈ దాడులు. నిన్న మంచిర్యాలలో ఎవరింటికి పోయిండ్లు? మంచిర్యాల ఎవరింటికి పోయి ధ్వంసం చేసిండ్రు? బీసీల ఇంటికి పోయి ధ్వంసం చేసిండ్రు. ఇది ఆవేశం కాదు, ఆవేదన. మన పిల్లలు మన కళ్ళ ముందట చచ్చిపోతా అంటే, చంపబడుతా అంటే ఏమి చేయలేని నిస్సహాయతతోటి మాట్లాడుతున్న మాటలు. కాబట్టి జర అర్థం చేసుకోవాలి మన ప్రజలు.